నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. కర్తవ్య పథ్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో కలిసి నాందేడ్ గురుద్వారాను సందర్శించిన పవన్ కళ్యాణ్. గురు గోవింద్ సింగ్ సమాధి మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు, చాదర్ సమర్పణ. నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన. ఆత్మకూరులో 1.80 కోట్లతో నిర్మించనున్న క్రీడా వికాస కేంద్రానికి భూమి పూజ. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన మోదీ. దేశ రక్షణ కోసం విరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన జవాన్లకు అంజలి ఘటించిన ప్రధాని. దేశ రాజధాని ఢిల్లీలో 77వ గణతంత్ర దినోత్సవంలో దేశభక్తి అంబరాన్నంటింది. రాష్ట్రపతి జాతీయ పతాకావిష్కరణతో ప్రారంభమైన వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. కర్తవ్య పథ్పై సైనిక దళాల కావతు ఆద్యంతం ఆకట్టుకుంది. అంతకుముందు ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర సైనికులకు నివాళులర్పించారు. అనంతరం వేదిక వద్ద ముఖ్య అతిథులు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లాయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనీ కోస్టాకు రాష్ట్రపతి ముర్ము స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్ నుంచి సాంప్రదాయిక బగ్గీలో ముఖ్య అతిథులతో కలిసి వచ్చిన రాష్ట్రపతి ముర్ము కర్తవ్య పథ్ వద్ద వేదికపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నానని
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలోని ప్రఖ్యాత నాందేడ్ తఖ్త్ సచ్ఖండ్ గురుద్వార్ను సందర్శించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి ఆయన ఈ పర్యటనలో పాల్గొన్నారు. సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ సమాధి మందిరంలో ఇరువురు నేతలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పవిత్ర చాదర్ను సమర్పించారు. తొలిసారి గురుద్వార్కు విచ్చేసిన పవన్ కళ్యాణ్ను సిక్కు మత పెద్దలు ఘనంగా సత్కరించారు. గురుద్వారా జ్ఞాపికతో పాటు సిక్కులు పవిత్రంగా భావించే కిర్పాన్ను బహుకరించారు. पुनः ये उन्मला खूब आनंद होता है। आज मैं यहाँ किसी अतिथि के रूप में नहीं, आप में से एक बनकर खड़ा हूँ। आज नांदेड़ की पवित्र भूमि पर खड़ा होकर बोलना केवल एक औपचारिक दायित्व नहीं है, ये इतिहास के सामने सिर झुकाने का क्षण है। महाराष्ट्र की सिख संगत संख्या में भले ही सीमित हो, पर उसकी उपस्थिति सेवा, त्याग और नैतिक साहस से कहीं अधिक व्यापक है। नॉट मेनी बट माइटी। आज शहीदों के शिरोमणि श्री गुरु तेग बहादुर जी के बलिदान दिवस पर हम केवल एक गुरु को नहीं बल्कि उस चेतना को नमन करते हैं जितने मानवता को धर्म की रक्षा अर्थ समझा है। महाराष्ट्र कोई साधारण धरती नहीं है, यह वह धरती है जहां तलवार और करुणा, शक्ति और संवेदना एक दूसरे के विरोधी नहीं पूरक बने। छत्रपति शिवराज जी महाराज से लेकर संत तुकाराम, संत ज्ञानेश्वर। నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆత్మకూరులో 1.80 కోట్లతో నిర్మించనున్న క్రీడా వికాస కేంద్రాన్ని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని అన్నారు. విగ్రహ నిర్మాణానికి సహకరించిన దాత కంచి పరమేశ్వర్ రెడ్డి విద్యాలయ అధ్యాపకులను అభినందించారు. గురుకుల పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణానికి నిధుల మంజూరుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఈ పనులను పూర్తి చేస్తామని తెలియజేశారు. సరస్వతీదేవి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేసుకోవడం మరి అందరికీ ఆనందదాయకం. గతంలో ఎప్పుడో ఒక సందర్భంలో ఈ యొక్క పాఠశాలల్ని పరిశీలించడానికి వచ్చినప్పుడు ఇక్కడ సరస్వతీదేవి విగ్రహం ఉంటే బాగుంటుందని చెప్పి ఈ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించినటువంటి అందరూ కూడా టీచింగ్ స్టాఫ్ అంతా ప్రిన్సిపాల్తో పాటు అందరూ కోరిన మీదట అప్పుడే చేయాలని విగ్రహాన్ని తెప్పించగలిగాం. కానీ అది కొంత ఆలస్యమైంది. ఈ నిర్మాణంలో పరమేశ్వర్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ మండపం నిర్మాణం ప్రతిష్ట కార్యక్రమానికి వారు సహకరించారు. ప్రత్యేకంగా ఈ విగ్రహం ఈరోజు ప్రారంభిద్దామని చెప్పి రథసప్తమి పుణ్యదినాన ఇవి ప్రారంభిస్తే బాగుంటుంది. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్న బాలికలందరూ కూడా మంచి ఆరోగ్యంతో, దైవభక్తితో, భవిష్యత్తులో ఉత్తీర్ణమైనటువంటి విద్యాభ్యాసంతో పైకి రావాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. దానికి రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించినటువంటి తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటీ వాళ్ళు, వాళ్ళ చైర్మన్ గారు, అలాగే ప్రిన్సిపల్ గారు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఇందులో చదువుతూ ఉన్నటువంటి బాలబాలికలందరూ కూడా ప్రత్యేకంగా
ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇవాళ జరగడం అనేటువంటిది ఒక విశేషం. మామూలుగా కార్యక్రమాలు పెడుతూ ఉంటాం. అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మన ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెరేడ్ వీక్షణ అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, డీసీఎంఎస్ చైర్మన్ పి చంద్రమౌళి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, డిఆర్ఓ జె వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ముందుగా బ్యాండ్ మాస్టర్ యుయు భాస్కర్ రావు, ఎస్సీ వెంకట్రావు ఆఫ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రిజర్వ్ బ్యాండ్ కాకినాడ డిస్ట్రిక్ట్. హక్కులు అవకాశాలను రాజ్యాంగం కల్పించింది. ఈ హక్కులను వినియోగం చేసుకుంటూ దేశ సమైక్యత ప్రగతి కోసం జాతి, కుల, మత, ప్రాంత భావన లేకుండా పౌరులుగా మన విధులను, బాధ్యతలను అంకిత భావంతో పాటిద్దాం. ప్రజలందరి సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలుగా రాష్ట్ర ప్రభుత్వం పలు వెల్ఫేర్ కార్యక్రమాలను, డెవలప్మెంట్ ప్లాన్స్, సూపర్ సిక్స్ స్కీమ్స్ అమలు చేస్తుంది. ఈ స్కీమ్స్ మరియు ప్లాన్స్ జిల్లాలో విజయవంతంగా అమలు చేసుకుంటున్నాం. ఈ 77వ గణతంత్ర దినోత్సవ ఆనంద్ సమయాన జిల్లాలో అమలు అవుతున్న డెవలప్మెంట్, వెల్ఫేర్ కార్యక్రమాలు వివరంగా మీకు వివరిస్తున్నాను. ప్రస్తుత రబీ సీజన్లో ఇప్పటి వరకు 4,830 కోట్ల మొత్తాన్ని రైతులకు పంట రుణాలుగాను, 3,520 కోట్ల రూపాయలను టర్మ్ లోన్లుగాను పంపిణీ చేశాం. 9,660 మంది కౌలు రైతులకు 160 కోట్ల రూపాయలు రుణాలుగా మంజూరు చేశాం. అన్నదాత సుఖీ భవ పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా ఈ సంవత్సరం 151,000 రైతు కుటుంబాలకు 202 కోట్ల రూపాయలు పెట్టుబడి సహాయాన్ని జమ చేశాం. రబీ సీజన్లో 43,000 మెట్రిక్ టన్నులు ఎరువులను రైతులకు పంపిణీ చేయగా 49,54 లక్షల రూపాయల మత్స్యకారుల సేవలో స్కీమ్ ద్వారా ఆర్థిక సహాయం అందించాం. ఫిషింగ్ బోటులకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు 6.72 కోట్ల రూపాయల డీజిల్ పే సబ్సిడీ అందించాం. ఎన్టీఆర్ భరోసా కింద జిల్లాలో 2,73,550 మంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.